క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత దేవాలయ వార్షికోత్సవం సందర్భముగా ఈరోజు మరి మన యొక్క మరియ తల్లి జన్మదినాన్ని వేడుకగా కొనియాడుతూ ఉండగా, ఈ తరుణంలో మరియ తల్లి పుట్టినరోజు సందర్భముగా మన యొక్క దేవాలయ వార్షికోత్సవం సందర్భముగా ఆహ్వానించగానే మన మధ్యకు విచ్చేసిన మన ప్రీతమ గురువులు, మన విచారణలో సుమారు 6 సంవత్సరాలు విచారణకర్తలుగా, మరి సెయింట్ మేరీ స్కూల్ కరస్పాండెంట్గా మేత్రాసనంలో అనేకమైన బాధ్యతలను వహించి మరి ఈరోజు మన మధ్యకు విచ్చేసిన ఫాదర్ డేవిడ్ గారిని మీ అందరి తరపున, విచారణ తరపున, ఇక్కడ చేరిన మీ అందరి తరపున ప్రత్యేకతగా చప్పట్లతో ఈ యొక్క పూజలోనికి ఆహ్వానించుకుందాం. వెల్కమ్ ఫాదర్. ఈ పండుగ పూజను మన విచారణ కోసం, మన విశ్వాసులందరి కోసం సమర్పించమని గురువులను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పూజాబల్లో ప్రార్థించమని కోరుతూ ఉన్నవారు అకిదాసరి ఆబేలు, మరి వారికి ఆయుధారోగ్యాలను దేవుడు ప్రసాదించాలని, ఈరోజు పుట్టినరోజు జరుపుకొని చుండగా మంచి భవిష్యత్తును ఆబేలు గారికి దేవుడు దయచేయాలని, ఆయుధారోగ్యాలను దయచేయాలని వారికి కుటుంబ సభ్యులు ఇక పూజాబల్ని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళా సురేష్ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ మంచి భవిష్యత్తును వారి బిడ్డలకు ప్రసాదించాలని మరి ఆరోగ్యమాత యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వంగ జాన్ షవరి, వంగ రాణి వీరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక బహుమానాన్ని దేవుడు ప్రసాదించాలని ఉద్దేశాల కోసం, అదేవిధముగా ఈ ఆరోగ్యమాత ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ జపమాలను భక్తితో, విశ్వాసంతో జపించిన వారందరికీ దేవుడు గొప్ప ఆశీర్వాదాలను దయచేయాలని ఈ పూజలు వేడుకుందాం. యశికానిచ్చిన బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, మంచి స్వస్థత వరాలను దేవుడు దయచేయాలని పూజలు వేడుకుంటూ ఈ పూజాబల్ని మనందరి కోసం సమర్పించమని గురువులను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ కన్య మరియమాత జన్మదినోత్సవమును ఆనందంతో కొనియాడుదము. ఎందుకనా ఈమె నుండి నీతి సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరాధన సంవత్సరం క్రమం ప్రకారం ఈరోజు అన్ని చోట్ల కూడా సామాన్య 23 ఆదివారాన్ని కొనియాడతారు. కానీ దేవుడు మీకు గొప్ప అవకాశం ఇచ్చాడు. మరీ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడటానికి, ఆరోగ్యమాత వేడుకలు కొనియాడటానికి కారణం ఏంటంటే, ఈ మీ విచారణ ఆరోగ్యమాతకు అంకితం చేయబడి, మరి ఆరోగ్యమాత ప్రార్థన ద్వారా ఈ విచారణకు దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. అందరినీ కాపాడటం, మంచి ఆరోగ్యం దయచేయటం, మీరు అనుకున్నవన్నీ కూడా పొందటం, ఇవన్నీ కూడా మరీ తల్లి మీ అందరి తరపున, ఈ విచారణ తరపున, విచారణ గురువుల తరపున, ప్రతి కుటుంబం తరపున దేవుని సన్నిధులు నిత్యం ప్రార్థన చేస్తూ మీకు కావలసిన అన్ని అనుగ్రహాలు మరీ తల్లి ద్వారా ఆ దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. సో మీకు ఈ యొక్క పండగ ఒక సౌలమనిటి మహోత్సవం. అందువలన అన్ని చోట్ల సామాన్య 23 ఆదివారం కొనియాడినప్పటికీ మీరు ఇక్కడ మరీ తల్లి యొక్క వేడుకలు చేసుకోవడం సమంజసం. అది మీకు పర్మిషన్ కూడా ఉంది. అది మీకు. సో ఈరోజు మనం ప్రత్యేకంగా మరీ తల్లి యొక్క జనన దినోత్సవాన్ని కొనియాడుతున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మరీ తల్లి ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంది, ఏ విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది, ఏ విధంగా మనకు కావలసిన అన్ని అనుగ్రహాలు పొందే విధంగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది నిత్యమని ఒకసారి గుర్తుపెట్టుకుంటూ, అందుకు మనం దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. మరీ తల్లిని సముచితంగా గౌరవిద్దాం. ఆ మరీ తల్లిని ఆదర్శవంతంగా తీసుకుని మన జీవితాలను చక్కదిద్దుకొని మరీ తల్లిలాగా ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి లోబడి జీవించే శక్తిని, బలాన్ని, ఆత్మానుగ్రహాలు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరిని చెంతను. సహోదరి సహోదరులారా, మీ చెంత వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితం చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ఈ యొక్క దివ్యబలి పూజలో కొసనం ఉషా సిస్టర్ గారు సిస్టర్ అయిన రోజు దేవునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నారు. వారికి కావలసిన దీవెనలు, ఆశీస్సులు, ఆయుధారోగ్యాలను దేవుడు ప్రసాదించాలని, రాబో రోజుల్లో దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క ఆశీర్వాదం దయచాలని ఈ యొక్క పూజాబులను కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరీమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననం ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిశువును కనబోవు మహిళగా కుమారుని కను సమయం ఇది. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనము వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువున ఆధీనమునుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును.
లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు, కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను ప్రభువునందు ఆనందింతును, నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకుని ఉన్నాను. నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. నేను ప్రభువునందు ఆనందింతును. చెప్పండి అందరూ నేను ప్రభువునందు ఆనందింతును. ప్రభువు నాకు మేలు చేశాను కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగటే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు నీవు. ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందమ్మా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 18వ వచనం నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు, 18వ వచనం నుండి 23వ వచనం వరకు. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పేరేసుకు జేరాకు తండ్రి, వారి తల్లి తామారు. పేరేసు ఎజ్రోమునకు తండ్రి, ఎజ్రేముకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమినాదాబు జన్మించెను, అమినాదాబునకు నసోహును జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనుకు బోవాసు జన్మించెను, రూతు వలన బోవాసుకు ఓబేదు జన్మించెను, ఓబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఉరియా అనువాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. సొలొమోనుకు రెహబాము, అతనికి అబియా,
అబియాకు ఆసా జన్మించిరి. ఆసాకు యెషోఫాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోను, ఆమోనుకు యోషియా జన్మించిరి. ఇజ్రాయేలీలు బబిలోనియా కొనుపోబడిన కాలమున యోషియాకు యొక్కోనియా, అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనుపోబడిన పిదప యొకోనియాకు షయల్తీయేలు, అతనికి జెరుబబేలు జన్మించిరి. సెరుబబేలునకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, ఆకీమునకు ఎలియాదు జన్మించిరి. ఎలియాదుకు ఎలియాసరు, ఎలియాసరుకు మత్తాను, మత్తానుకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుట భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికి కూడా పండగ శుభాకాంక్షలు. మీ దేవాలయం ఆరోగ్యమాతకు అంకితం చేయబడి, ఆరోగ్యమాత ద్వారా ఆమె యొక్క ప్రార్థన బలంతో మనమందరం కూడా, ముఖ్యంగా మీరందరూ కూడా ఎన్నో అనుగ్రహాలు పొందుతున్నారు దేవుని నుండి. అందుకు మనం దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. ముందుగా మీ విచారణ గురువులకు, విశ్వాసులందరికీ, ప్రత్యేకంగా ఆరోగ్యమాత మఠకన్యలకు పండగ శుభాకాంక్షలు. మరీ తల్లి ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు. మనం జన్మదినోత్సవం కొనియాటం అనేది మనకు కొత్త ఏం కాదు. ప్రతి కుటుంబంలో ఈ తంతు జరుగుతూనే ఉంటుంది, అవునా కాదా? అందరూ తమ శక్తి కొలది జన్మదినోత్సవాలను కొనియాడతారు. అలా కొనియాడాలి కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మం ద్వారా దేవుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ప్రతి బిడ్డ జన్మం ద్వారా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడన్న సత్యం అందరికీ కూడా తెలియజేయబడుతుంది. తర్వాత ప్రతి వ్యక్తి జన్మం ద్వారా దేవుడు ఒక ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నేను ఈ లోకంలో జన్మించానంటే నా ద్వారా దేవుడు ఒక సంకల్పం దాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆ విధంగా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక సంకల్పాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. అందువలన దేవునికి ప్రతి వ్యక్తి కూడా చాలా ప్రియమైన వ్యక్తే. ఊరికే
గొప్ప గొప్ప సంపదలో ఉన్న కుటుంబాల్లో జన్మించిన వారు గొప్పని, లేదా పేద కుటుంబంలో జన్మించిన వారు చాలా తక్కువ అని మాత్రం లేదు. దేవునికి అందరు కూడా సమానమే. దేవునికి ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన బిడ్డే. అందువలన మనమందరము ఈ జన్మదినోత్సవం అనేది కొనియాడటం, లేకపోతే మన యొక్క జీవితాన్ని కొనియాడటం అనేది అందరం చేయాలి. మరి ముఖ్యంగా మరీ తల్లి విషయం వచ్చేటప్పటికి, మరీ తల్లి యొక్క జన్మం అది దేవుని యొక్క సంకల్పం, ప్రత్యేక సంకల్పం. ఆమె ద్వారా దేవుడు ఈ లోకంలో తన ప్రియకమైన కుమారుని, మరి రక్షకుని, మెస్సేయని ఈ లోకానికి మరి తీసుకురావాలని సంకల్పించాడు దేవుడు. అందువలన మరీ తల్లి యొక్క జన్మం ఇంకా మన జన్మం కంటే కూడా చాలా సార్థకమైంది. ఎందుకంటే దేవుడు ఆమె ద్వారా తన కుమారుని ఈ లోకానికి పంపచెత్తగించాడు. ఈరోజు మనం రెండో పట్టణం విన్న పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఇదిగో ఈ లోకానికి పంపించాడని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా మరీ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. సంతోషంగా, ఆనందంగా, మరి ముఖ్యంగా మీ విచారణ, ఎందుకంటే ఇది మరీ తల్లికి ఆరోగ్యమాతకు అంకితం చేయబడింది కాబట్టి. అయితే మరీ తల్లి ఎప్పుడు జన్మించింది, ఎక్కడ జన్మించింది అన్న వివరాలు మనం పరిశీలిస్తే మనకు చారిత్రక పరంగా, మనకు హిస్టారికల్గా మనకు ఏమీ కనిపించదు. పలానా చోట మరీ తల్లి పుట్టారు, లేదా పలానా రోజు పుట్టారని చెప్పేసి మనకు కనిపించదు. కానీ పారంపర్యం మనకు బోధిస్తుంది. మనకు తిరుసభలో తిరుసభ నియమాలతో పాటు, లేకపోతే తిరుసభ చట్టంతో పాటు, లేకపోతే కొన్ని బైబిల్ ఆధారంగా మనం కొన్ని పాటిస్తూ ఉంటాం. కానీ ట్రెడిషన్స్, పారంపర్యం కూడా మనకు అనేక విషయాలు బోధిస్తూ మన యొక్క విశ్వాసాన్ని పదిలపరచడానికి, మన విశ్వాసంలో జీవించడానికి ట్రెడిషన్స్ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. పారంపర్యంగా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఆ విధంగా మరీ తల్లి మరి ఎక్కడ జన్మించిందని చెప్పినప్పుడు మనకు ఎక్కడ జన్మించారని ప్రశ్నకి ఎవరు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేరు. అయితే కొంతమంది పండితులు, బైబిల్ పండితులు కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి పరిశీలించి కొన్ని ప్రాంతాలను వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ పండుగ మరీ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడటం అనేది 5వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైంది. తర్వాత అంచెలంచెలుగా అది తిరుసభ మొత్తం కూడా విశ్వవ్యాప్తంగా ఈ యొక్క పండుగను మరి ఒక ఘనంగా కొనియాడాలి, మరీ తల్లి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా కొనియాడాలని చెప్పేసి మరి పరిశుద్ధ పాప్ గారు అనేక మంది దీని గురించి మనకు సూచనలు ఇస్తూ వచ్చారనమాట. అయితే మనకు బైబిల్లో ఎక్కడ కనపడినప్పటికీ ముఖ్యంగా కొన్ని చోట్ల మనకి కొంతమంది ముఖ్యంగా మరీ తల్లి యొక్క జన్మం గురించి, లేకపోతే ఎక్కడ జన్మించిన విషయాలు తెలియజేస్తున్నారు. 580లో కొంతమంది అంటే పరిశీలించిన తర్వాత మరీ తల్లి ఆమె జెరూసలేములో జన్మించింది, లేదా జెరూసలేములో జన్మించిందని చెప్పేసి మరి ఒక విషయాన్ని వారు తీసుకొచ్చారు. దాన్ని పరిశుద్ధ పాప్ గారు, ముఖ్యంగా 2వ పాల్ పాప్ గారు 1471 సంవత్సరంలో ఆయన మన తిరుసభను పరిపాలించారు. రెండో జూలియస్ పాప్ గారు, తర్వాత 10వ సింహరాయల పాప్ గారు, 3వ పాల్ పాప్ గారు, 4వ భక్తినాథ పాప్ గారు, 5వ సిక్స్టస్ పాప్ గారు, తర్వాత మరి 12వ ఇన్నోసెంట్ పాప్ గారు. వీళ్ళు దీన్ని ప్రత్యేకంగా బలపరిచి ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క పండుగ గురించి బలపరిచి దాన్ని ఘనంగా కొనియాడాలని చెప్పి తిరుసభ మొత్తం కూడా విస్తరించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకచోట యెరూషలేములో జన్మించారని చెబితే మరొకరేమో జెరూషలేంకి దగ్గరలో ఉన్న సెపోరిస్ అనే మరి ముఖ్యంగా అది బెత్లెహేమికి సుమారు అది 3 మైళ్ళు దూరంలో ఉంటుంది. అక్కడ మరీ తల్లి జన్మించి ఉండొచ్చు అని చెప్పేసి మరి కొంతమంది సూచించారు. అదేవిధంగా మరికొంతమంది మరీ తల్లి మరి ఇంకా వేరే చోట్ల జన్మించారని కొన్ని విషయాలతో చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ మనకు మరీ తల్లి ఎక్కడ జన్మించారో మనకు అవసరం లేదు, కానీ ఆమె జన్మించారు, ఈ లోకంలో జన్మించారు. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా ఆమెను రూపొందించి మనందరం కూడా జన్మపాపంతో జన్మించాం. మన ఆది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితంగా నేను మనందరం కూడా జన్మపాపంతో జన్మించాం. తర్వాత అది జ్ఞానస్నానం ద్వారా దాని నుంచి మనం విముక్తులు పొందాం. తర్వాత మనం కర్మపాపం కూడా చేస్తూ ఉంటాం. బాప్తిజం తీసుకున్నప్పటికీ, పవిత్రంగా మారినప్పటికీ మాటల ద్వారా, చేతల ద్వారా మనం ఇంకా కర్మపాపాలు చేస్తూనే ఉంటాం. కానీ మరీ తల్లి విషయంలో అలాంటిది ఏం జరగలేదు. దేవుడు ఆమెను ప్రత్యేకంగా రూపొందించాడు. జన్మపాపం సోకకుండా ఆమెను భద్రపరిచాడు. అదేవిధంగా మరీ తల్లి కూడా దేవుని యొక్క అనుగ్రహాలు పొందిన దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడిన మరీ తల్లి కూడా
ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి పాపం లేకుండా జీవితాంతం కూడా జీవించింది. అంటే పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో పడినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఆమెకు పాపం అనే కళంకం అంటలేదు. జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. అందుకే మనం 15వ తారీఖున ఈ పండుగ కొనియాడాం. ఆత్మ శరీరాలతో మరీ తల్లి మోక్షానికి ఎత్తబడిన ఈ యొక్క సందర్భాన్ని కొనియాడాం. కారణం ఏంటి? మరీ తల్లికి ఎలాంటి పాపం అంటలేదు, దేవుడు భద్రపరిచాడు. తర్వాత తనను తాను ఆ విధంగా పవిత్రంగా ఉంచుకోవడానికి మరీ తల్లి ప్రయత్నం చేసి తన దివ్యత్వం అనే అడుగుజాడలు నడుస్తూ ఎలాంటి పాపానికి తావివ్వకుండా తన జీవితంలో జీవితాంతం పవిత్రంగా జీవించింది. కాబట్టి ఆమె యొక్క మరి శరీరం మరి దేవుడు భద్రపరిచి మట్టిలో కలవకోకుండా ఆమెను ఆత్మ శరీరాలతో తన సన్నిధి తీసుకెళ్ళాడు. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా, మరీ తల్లి ఈ విధంగా మరి ఆమె తన యొక్క మరి దేవుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ, ఆమె దేవుడు అప్పచెప్పిన ప్రతి పనిని కూడా, ప్రతి బాధ్యతను, ముఖ్యంగా రక్షకుని తన గర్భంలో మోసి 9 మాసాలు మోసి పెంచి, ఒక మాటలో చెప్పాలంటే మరీ తల్లి యొక్క శరీరం ద్వారా యేసు ప్రభు తన శరీరాన్ని స్వీకరించాడు. మనం చూస్తాం, పౌలు గారు రాసిన లేఖలు కొన్ని చూస్తాం. నీవు నాకు ఏమి ఇవ్వలేదు కానీ ఒక శరీరాన్ని కల్పించావు. ఎక్కడది? మరీ తల్లి యొక్క గర్భంలో దేవుడు తన కుమారునికి శరీరాన్ని కల్పించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరీ తల్లి యొక్క జన్మదినోత్సవం మనందరం ఘనంగా కొనియాడాలి. కారణం ఏంటంటే ఆమె కారణ జన్మరాలు. ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఆమెను ఈ లోకంలో జన్మింపజేశాడు. మనం ముఖ్యంగా ఆమె జన్మం గురించి జూలై 26వ తారీఖున, అంటే అన్న జోకిముల పండగ రోజు మనం తెలుసుకున్నాం కొంతవరకు ఎలా జన్మించిందని. వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఎంతో ప్రార్థన చేసి, పట్టుదలతో ప్రార్థన చేసి, నమ్మకంతో, విశ్వాసంతో మరి వృద్ధాప్యంలోకి మరీ తల్లికి జన్మనిచ్చినట్లు, తర్వాత ఆమెను తీసుకువెళ్ళి దేవాలయంలో సమర్పించినట్లుగా మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మరీ తల్లి యొక్క జన్మం మరి సార్థకమైనది. ఆమె జన్మ దినోత్సవాన్ని మనం ఘనంగా కొనియాడాలి. మరి ఈ పండగ సందర్భంగా మనకు సత్యశ్రీ సభ ఏమని బోధిస్తుంది? ఊరికే పండగ చేసుకోవడం అంటే ఊరికే ఒక పండగ చేసుకుని పూజలు పాల్గొనడం కాదు. ఈ పండగ ద్వారా, మరీ తల్లి యొక్క జన్మం ద్వారా దేవుడు మనకి కొన్ని సందేశాలు ఇస్తున్నాడు. ఈరోజు ఈ పండగ సందర్భంగా, లేకపోతే ఈరోజు మనం చదివిన సువార్త ద్వారా, పట్టణాల ద్వారా దేవుడు మనకి సూచనలు ఇస్తున్నాడు, సందేశాలు ఇస్తున్నారు. వాటిని మనం స్వీకరించి మన జీవితంలో వాటిని ప్రకారం జీవించినప్పుడు మాత్రమే మనం చేసుకునే యొక్క వేడుకకు అర్థం, పరమార్థం ఉంటుంది. లేకుంటే మన ఇళ్లలో చేసుకున్నట్లు ఆ రోజు అందరం పిలుస్తాం, చక్కగా పాట పాడతాం, కేక్ కట్ చేస్తాం, మీ శక్తి కొలది ఆర్థిక పరంగా మీకు ఉన్నదాన్ని బట్టి మరి విందు వినోదాలు చేసుకుంటూ ఉంటారు, అయిపోతుంది. కానీ మరీ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడటం అంటే సత్యశ్రీ సభ ఈ యొక్క పండగ ద్వారా మనకి కొన్ని సందేశాలు ఇస్తుంది, కొన్ని సూచనలు ఇస్తుంది, బలమైన సందేశాలు, సంకేతాలు మనకు అందించి దాని ప్రకారం మనకి జీవితాలు మార్చుకోమని చెప్పేసి సత్యశ్రీ సభ మనకు బోధిస్తుంది. ముఖ్యంగా ఒకటి, ఈరోజు మనం మరీ తల్లి యొక్క జీవితాన్ని కొనియాడుతున్నాం. సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ మదర్ మేరీ. మరీ తల్లి యొక్క జీవితాన్ని మనం కొనియాడుతున్నాం. ఎందుకు కొనియాడుతున్నాం? మనం చూసినట్లయితే దేవుడు ముఖ్యంగా మరీ తల్లిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఎవరికి ఉన్నటువంటి మహాభాగ్యాన్ని మరీ తల్లికిచ్చి ఆమెను తన కుమారునికి తల్లిగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా అవునుగాక అవునుగాక అవునుగా సృష్టించిన దేవుడు తన కుమారుని కూడా ఎక్కడో చోట ఏ శూన్యం నుంచో లేకపోతే ఆకాశం నుంచో ఊడిపెట్టేట్టు చేయొచ్చు. కానీ దేవుడు ఆ విధంగా దేవుడు ఆ విధంగా చేయలేదు. మనం 2వ పాఠం చదువుకున్నాం. కాలము పరిపక్వమైనప్పుడు ఒక స్త్రీ ద్వారా తన కుమారుని దేవుడు చిత్తగించాడు. అంతేగాని ఎక్కడో ఆకాశం నుండి యేసుప్రభు ఊడిపడలేదు, లేదా శూన్యం నుండి యేసుప్రభు ఊడిపడలేదు, లేదా ఎక్కడి నుంచో ఒక మౌంటైన్ నుంచో ఒక పర్వతం నుంచో ఎదుగు వచ్చేసి నేను మెస్సైన యేసుప్రభు చెప్పలేదు. ఒక మానవుడిగా, నీకులాగా నాకులాగా మరీ తల్లి మరి గర్భంలో ప్రవేశించి కన్యగానే, ఆమె యేసుప్రభు తన గర్భంలో ప్రవేశించినప్పుడు కన్యకే, చనిపోయినప్పుడు కూడా కన్యకే. ఆ కన్యత్వాన్ని మరీ తల్లి పోగొట్టుకోలేదు. దేవుడు ఆమెను భద్రం కాచి కాపాడు. సో ఆ విధంగా మరీ తల్లిని ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు తీర్చిదిద్ది తన ద్వారా ఈ లోకానికి తన కుమారుని చిత్తగించాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా మరీ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని విశిష్టంగా కొనియాడటం, గౌరవప్రదం కొనియాడటం, ఆ తల్లిని గౌరవించడం మనందరం కూడా చేయవలసిన తల్లి. ఇంకా తర్వాత మరి దేవుడు మరీ తల్లి ద్వారా తన యొక్క ప్రణాళికలు నెరవేర్చాడు. ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. మామూలుగా మనం బైబిల్లో చూస్తాం,
సృష్టి గ్రంథంలో దేవుడు ఆదాముని అవ్వని తన పోలికలో సృష్టించారు. తన పోలికలో సృష్టించాడు. దాదాపు అసలు ఆయనకు లాగానే సృష్టించారు, ఏం తక్కువ లేదు. మీరు ఆ విధంగా సృష్టించి నా యొక్క మహిమలో పాలు పంచుకోండి, నా సంతోషంలో పాలు పంచుకోండి అని చెప్పి దీవించి సమస్తం కూడా ఇదిగో మీకోసం ఇచ్చిందని చెప్పి దేవుడిచ్చాడు. కానీ మన ఆది తల్లిదండ్రులు పాపం చేసి మరి ఆ యొక్క పవిత్రతను పోగొట్టుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు. అయితే ఆ విధంగా దూరం అయిపోయిన వారిని తర్వాత వచ్చిన సంతతిని దేవుడు అట్లా విడిచిపెట్టలేదు. ఏమైనా సరే వీరు తప్పు చేశారు, కానీ నేను వీరిని ఏ విధంగా సరే రక్షించాలి, మరొకసారి నా బిడ్డలుగా చేసుకోవాలని చెప్పి దేవుడు సంకల్పించి ఒక రక్షణ ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికలో మరీ తల్లిని భాగస్థురాలుగా చేసి ఆమె ద్వారా తన కుమారుని లోకానికి పంపించాడు యేసు ప్రభు. సో గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో పాలు పంచుకోవడానికి మరీ తల్లిని దేవుడు ప్రత్యేకంగా రూపొందించాడు. సో గాడ్ అంటే ఆ విధంగా దేవుడు ఆ విధంగా తన ప్రతి యాక్షన్ కూడా అంటే ప్రతి చేసే క్రియ ద్వారా గాడ్ చేస్తున్నాడు. ఇక రెండవది మరీ తల్లి ప్రదర్శించిన వినయత్వం, తర్వాత విధేయత. మరీ తల్లి అత్యంత వినయవంతురాలు. ఏం చెప్పింది? నేను ప్రభు దాసురాలనంది. ఓ పక్క మరి గాబ్రియల్ సన్మన్స్ కొట్టి మరీ తల్లికి నమస్కారాలు చేసి వందనాలు చెబుతుంటే మరీ తల్లి ఏముంటుంది? నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని మరి తన యొక్క సమ్మతాన్ని వెల్లడించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మన సమాజంలోనే లేదా మన గ్రామంలోనే ఎవరన్నా వచ్చి ఒక కన్యక పెళ్లి కాలేదు, నువ్వు ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నావు అంటే ఏం చేస్తారు? చెంప మీద కొడతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు పెళ్లి కాలేదు, నేను ఇదిగో కన్యకని, నేనెట్లా ఒక బిడ్డకి జన్మనిస్తానని చెప్పేసి ఏం చేస్తాం? ఇక తిట్టకుండా తిడదాం. మరీ తల్లి ఆ విధంగా చేసి ఉండొచ్చు. అడిగింది అంటే క్లారిఫికేషన్ కోసం మాత్రమే. నేను పురుషుని ఎరగను కదా, ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే పురుషుని సహకారం అవసరం కదా, అలాంటప్పుడు నాకు బిడ్డల ఎట్లా జన్మిస్తాడని చెప్పి తన యొక్క అంటే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అడిగింది. ఎప్పుడైతే ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది, మానవ ప్రమేయం కాదు, పవిత్రాత్మ నీపై వేంచేను, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, అందువలన నీకు పుట్టబోయే బిడ్డ ఆయన దేవుని కుమారుడు, మెస్సయ్య, రక్షకుడు అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేయొచ్చు. ఇది ఎట్లా నమ్మాలి నేను? దానికి ప్రూఫ్ ఏంటి అడిగిందా మరీ తల్లి? అడగల. కానీ జక్రయ్య కూడా దేవుడు దూతను పంపేసి ఇదిగో నీకు బిడ్డ పడతాడంటే జక్రయ్య నమ్మల. ఎందుకు మరి జక్రయ్యకి పనిష్మెంట్ ఇచ్చారు, మరీ తల్లికి పనిష్మెంట్ ఇవ్వలేదు? జక్రయ్య ఒక ప్రధాన యాజకుడిగా దేవుని గురించి, దేవుని చిత్తాన్ని గురించి, దేవుని యొక్క ప్రణాళిక గురించి బాగా తెలుసుకున్న వ్యక్తి. అతడు కూడా మరి సందేహాన్ని వ్యక్తం చేశాడు. కానీ మరీ తల్లి 14 సంవత్సరాల బాలిక, పెద్ద వయసేం కాదు. మరీ తల్లికి యేసుప్రభు ఆమె గర్భంలో ప్రవేశించినప్పుడు సుమారు 14-16 సంవత్సరాల మధ్యలో, అంతే, పెద్ద వయసేం కాదు. తర్వాత ఆమెకి ఏం తెలియదు. సో ఆ విధంగా అడగటం సమంజసమే, దేవుడు దాన్ని సమర్థించాడు. కానీ జక్రయ్య విషయంలో కాదు. జక్రయ్యకి నోరు కట్టేశాడు మళ్ళీ బిడ్డ పుట్టేంతవరకు. ఇక్కడ మరీ తల్లి ప్రదర్శించిన వినయం, విధేయత, దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం. ఒకసారి గాబ్రియల్ సన్మానించుకుని మరీ తల్లికి ఆ విషయం చెప్పిన తర్వాత, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని చెప్పేసి మరీ తల్లి తన సమ్మతాన్ని వెల్లడి చేసింది. ఒకవేళ గనక మరీ తల్లి గనక తన సమ్మతిని గనక ఇవ్వకుండా ఉన్నట్లయితే అసలు మన రక్షణ ఎట్లా జరిగేదో మనకు అర్థమయ్యేది కాదు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులు, మరీ తల్లి తన యొక్క జీవితాన్ని శాశ్వతంగా దేవునికి అర్పించింది. బహుశా ఒక యుక్త వయసురాలుగా తనకు కూడా ఎన్నెన్నో ఆశలు ఉండొచ్చు జీవితంలో, నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పేసి ఆశలు ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇది దేవుని చిత్తం, నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పు నాకు జరుగును కాకని చెప్పేసి తన యొక్క సమ్మతాన్ని వెల్లడించడం ద్వారా మన రక్షణ ప్రారంభమైంది. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యం, ఆ రక్షణ ప్రణాళిక అప్పుడే చోటు చేసుకుంది. ఎప్పుడైతే మరీ తల్లి ఆ మాట పలికిందో, నేను ప్రభు దాసరాలను, నీ మాట చెప్ప నాకు జరుగును కాకని చెప్పిందో, వెంటనే యేసు ప్రభు ఆమె యొక్క గర్భంలో ప్రవేశించాడు. 9 మాసాలు ఆమె గర్భంలో ఉన్నాడు. ఆమె పాలిచ్చి పెంచింది. అందుకే కదా ఒక స్త్రీ ఏమంటుంది, యేసు ప్రభు యొక్క వివేకాన్ని, తెలివిని, ఆయన మాట్లాడే మాటలు విన్న తర్వాత ఒక స్త్రీ ఏమంటుంది గొంతెత్తి, నీకు జన్మనిచ్చిన అంటే నీ గర్భం, నువ్వు మోసిన గర్భం తాను నీకు ఇచ్చిన స్థానాలు, పాలిచ్చిన స్థానాలు ధన్యమైనవని చెప్పేసి
యేసు ప్రభుని కాకుండా యేసు ప్రభుకి జన్మనిచ్చిన మరీ తల్లిని పొగుడుతుంది ఆమె. ఎందుకు? ఆమెకు అర్థమైంది. ఇప్పుడు ఒక తల్లి గుణగణాలు లేకపోతే ఈయన ఇట్లా మాట్లాడదు కదా. ఆమె పండితురాలు కాదు, పామరురాలు, అంటే పెద్ద బుద్ధులు తెలిసిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఆమెకు అర్థమైంది ఈయనకు జన్మనిచ్చిన తల్లి మహా గొప్పది. అదేవిధంగా ఎలిజబెత్ గారు కూడా ఎప్పుడైతే మరీ తల్లి ఆమె ఇంట్లో ప్రవేశించిందో ఏమందామే, నా దేవుని తల్లి, నా రక్షకుని నా ఇంట్లో ప్రవేశించడానికి ఎంత భాగ్యం. ఆ విధంగా మనం గమనించినట్లయితే మరీ తల్లిని దేవుని తల్లిగా గుర్తించి అంగీకరించి ప్రకటించింది మొట్టమొదట పునీత ఎలిజబెత్ గారు. ఎందుకంటే ఆమె పవిత్రాత్మను పొంది ఆమె గర్భంలోనే యోహాన్ గారు కూడా పవిత్రాత్మ పొందిన తర్వాత ఆమెకు అర్థమైంది ఈమె సామాన్యమైన బాలిక కాదు, నా బంధువు అయినప్పటికీ, నాకంటే చాలా చిన్నదైనప్పటికీ దేవుడు ఈమెను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అందుకే దేవుని తల్లి నా దగ్గర రావడం ఏంటమ్మా, కాదమ్మా నేనే నీ దగ్గరకు రావాలి, నువ్వు నా దగ్గరకు రావడం ఏంటని ఎంతో సాదరంగా మరీ తల్లిని గౌరవించి ఆ విధంగా తన ఇంట్లోనికి ఆహ్వానించింది. ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మరీ తల్లిని గౌరవించి మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన గ్రామంలోనికి, మన విచారణలోనికి మరీ తల్లిని సాధారణంగా ఆహ్వానించి గౌరవించాలి. ఆ విధంగా చేయకపోతే మనం దేవుని ప్రణాళికకు లేదా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మరీ తల్లిని తోలనాడతారో, మరీ తల్లిని అగౌరవపరుస్తారో వాళ్ళు దేవుని చిత్తాన్ని అంగీకరించడం లేదు. దేవుడు ఒకటి చెబితే వాళ్ళు ఇంకోటి ప్రకటిస్తున్నారు. మరీ తల్లిని గౌరవించుకోకుండా ఆమె గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లు చేయడం చేసినప్పుడు వారు దేవుని నిందిస్తున్నారు, దేవుని యొక్క చిత్తాన్ని నిందిస్తున్నారు, దేవుని యొక్క ప్రణాళికను నిందిస్తున్నారు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మరీ తల్లిని మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఆ మరీ తల్లికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు మనం ఇచ్చి ఆమె ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందడానికి ప్రయాసపడదాం. ఇంకా తర్వాత మాతృత్వం చాలా చాలా గొప్పది, అవునా? బిడ్డకు జన్మించిన తల్లులందరికీ తెలుసు మాతృత్వం యొక్క గొప్పది. ఒక్కోసారి ప్రాణాప్రాయములు ఉండి కూడా ఎంతో కష్టపడి ఆ బాధలు అనుభవించి బిడ్డకు జన్మనిస్తారు. ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇక వాళ్ళు మర్చిపోతారు. ఆ బాధలు ఏం గుర్తుండవు, చిరునవ్వు ఉండి చూస్తాం ఆ ముఖంలో. ఒక హాస్పిటల్లో పనిచేసి మీకు బాగా అర్థమవుతుంది, సిజేరియన్ ఆపరేషన్ చేసి చాలా అర్థమవుతుంది. ఎందుకు? ముఖ్యంగా మన దేశంలో మాతృత్వానికి చాలా పెద్దపీట వేస్తాం, మాతృత్వానికి చాలా గొప్ప విలువిస్తాం. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మించినప్పుడు ఆ తల్లి యొక్క ఆ జీవితం పరిపూర్ణమైందని చెబుతూ ఉంటాం. ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వటం ద్వారా తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంది, ఆ జీవితం పరిపూర్ణమైందని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. ఇది నిజం, వాస్తవం. మరి ఆ విధంగా మనం మాతృత్వానికి అంత గౌరవం ఇచ్చినప్పుడు మన తల్లుల్ని ఎంతో గౌరవిస్తూ ఉంటాం. చెప్పాం కదా, నా తల్లి నాకు చాలా గొప్పది, నీ తల్లి నీకు చాలా గొప్పది. అందులో చెప్పడంలో మనం భయపడని అవసరం లేదు. నా తల్లి నాకు గొప్పది, ఎప్పుడు కూడా నేను నా తల్లిని చాలా గొప్పగానే చెప్తూ ఉంటా. మరి అలాంటప్పుడు సాక్షాత్తు దైవకుమారునికే జన్మనిచ్చిన మరీ తల్లి ఆమె యొక్క మాతృత్వం ఎంత గొప్పది. అదే మనం జనవరి 1వ తారీఖు మనం కొనియాడతాం మరీ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవాన్ని. ఆ రోజు ప్రత్యేకంగా మరీ తల్లి యొక్క మాతృత్వాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ మనం దేవుడిచ్చిన సందేశాన్ని మనం స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాం. అందువలన మరీ తల్లి మాతృత్వం చాలా గొప్పది. తర్వాత మాతృత్వం ద్వారా ఒక తల్లి తన బిడ్డలకు తన ప్రేమను పంచుతుంది. తండ్రి సంపాదిస్తాడు, కానీ పిల్లల యొక్క బాగోగులు చూసుకునేది ఎవరు? తల్లి అంటే తండ్రి ప్రేమించడం లేదని చెప్పకూడదు. తండ్రి కూడా తన యొక్క కష్టంలో తను చేసి తన యొక్క బాధ్యతల్లో ప్రేమ కనపడుతూ ఉంది. కానీ ప్రత్యక్షంగా తల్లి యొక్క ప్రేమ బిడ్డ ఎక్కువగా చవిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా చెప్పడంలో మగవాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి మరి ఎంతో ఆ కుటుంబాన్ని పోషించాలని, ఆ బిడ్డలకు అన్నీ కూడా సమకూర్చాలని. కానీ ఇక్కడ మాతృత్వం ద్వారా ప్రతి తల్లి కూడా తన బిడ్డకు తన యొక్క ప్రేమను పంచుతూ ఉంది. అలాంటప్పుడు మరీ తల్లి ఆ పుట్టింది తన ద్వారా తన రూపం తీసుకుని ఈ లోకంలో జన్మించిన ఆయన దేవుని కుమారుడని తెలుసుకున్న మరీ తల్లి ఇంక ఎంత అల్లారు ముద్దుగా పెంచుంటుందో ఒకసారి ఆలోచించండి. కొన్ని సినిమాల్లో మనకు చూపించారు.
అంటే మరీ తల్లి ఏ విధంగా ఆ చిన్నారి బాలయేసుతో ఆడుకోవడం, లేకపోతే ఒకసారి అల్లరి చేసినప్పుడు గద్దించడం, ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా ప్రేమ తప్ప ఇంకేం ఉండదు అక్కడ. అందువలన మరీ తల్లి మరి ఆమె యేసు ప్రభుకి శరీరపరంగా జన్మనిచ్చింది, ఆయనకు తల్లి అయింది. కానీ ఆధ్యాత్మిక పరంగా నీకు నాకు కూడా తల్లి అయింది మరీ తల్లి. అవునా కాదా? యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు తన తల్లిని ఎవరికి అప్పచెప్పాడు? ఇప్పుడు మామూలుగా యోధా మతంలో ప్రతి బిడ్డ కూడా, ముఖ్యంగా మొదట పుట్టిన బిడ్డ, పెద్ద కుమారుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యతను స్వీకరించాలి. వారి యొక్క బాగోగులు చూసుకోవాలి. చనిపోయేంత వరకు కూడా వారి బాగోగులు చూసుకొని వారికి అన్నీ కూడా సమకూర్చాలి. ఇక్కడేమి యేసు ప్రభువు చనిపోతున్నారు, తన తల్లి ఇంకా జీవించవలసిన సమయం ఉంది, ఆమెకి ఇంక మరణం దాపురించలేదు. అలాంటి సందర్భంలో గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన తల్లిని గురించి ఆలోచించాడు. అరే, ఇప్పటి వరకు నేను నా అని చెప్పుకోవడానికి నా తల్లికి నేనున్నాను. నేను దూరంగా ఉన్నప్పటికీ, పరిచర్యలో ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పటికీ కనీసం నా కుమారుడు అక్కడ ఉన్నాడని నా తల్లి చెప్పుకునేది, నా తల్లి అక్కడ ఉందని చెప్పి నేను చెప్పుకునేవాడిని. మరి ఇప్పుడు కనుక నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణం ద్వారా నేను మళ్ళీ తిరిగి పరలోకానికి వెళుతుంటే భూలోకంలో ఉన్న నా తల్లి ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచించి ఎవరికి అప్పచెప్పాడు చూడండి. తాను అత్యంతంగా ప్రేమించిన శిష్యుడికి తనకు తెలుసు ఈయనకు అప్పచెప్తే ఇక నాకు ఎలాంటి భయం లేదు, సందేహం లేదు. నా తల్లి గురించి ఈయన ప్రియ శిష్యుడు ఆలోచిస్తాడు. అందుకే మనం చూస్తాం, ఆ క్షణము నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక నివాసం ఏర్పాటు చేసెను అని ఉంటుంది సువార్తలో. చాలామంది అంటూ ఉంటారు, ఇంకా మరీ తల్లికి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు ఉన్నారు. తెలీదు, మూర్ఖత్వం. ఒకవేళ కనుక మరీ తల్లికి ఇంకా పిల్లలుంటే యేసు ప్రభు ఎందుకు మరీ తల్లిని యోహాను గారికి అప్పచెప్పాడు? ఒకసారి ప్రశ్నించుకోండి. ఎవరు లేరు కాబట్టి. ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు యేసు ప్రభు వాళ్ళ మీద భారం వేయలే. కానీ యోహాను గారికి అప్పచెప్పి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని ఒకరికొకరు అప్పచెప్పారు. ఆ క్షణంలో యోహాను గారు మరీ తల్లిని ఆయన తల్లిగా స్వీకరించడం ద్వారా మనందరి తరపున మనకు తల్లిగా స్వీకరించాడు. సో ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరీ తల్లి యొక్క మాతృత్వం మనకి ఇంకా పంచుతూనే ఉంది. ఆధ్యాత్మికంగా పరలోకంలో ఉంటూ, తన దివ్య కుమారుని సన్నిధిలో ఉంటూ, నిత్యం మనందరి కోసం ప్రార్థన చేస్తూ, మన అవసరాలను మరీ తల్లి ఎప్పుడు కూడా మనం పొందే విధంగా, దేవుని నుంచి పొందే విధంగా మన కోసం ప్రార్థన చేస్తుంది. అందువలన మనము మన ఇంటిలోనికి మరీ తల్లిని ఆహ్వానించినప్పుడు, మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు, మన కుటుంబంలోనికి ఆహ్వానించినప్పుడు మరీ తల్లి మనలో ఒకరిగా ఉండి మన తరపున అదిగో తన దివ్యకుమారుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటుంది. అందువలన మరీ తల్లిని మనం గౌరవించాలి, ప్రార్థన చేయాలి. ఆమె ద్వారా సులువుగా మన దేవుని అనుగ్రహాలు పొందడానికి మనం ప్రయాసపడాలి. ఇంక తర్వాత మరీ తల్లి ఒక క్రొత్త జీవితాన్ని పొంది ఆ జీవితం ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి మరో జీవితాన్ని అనుగ్రహించింది. అదే ఈరోజు మనం రెండో పాఠం చదువుకుని. ఇంక తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సువార్త గమనించినట్లయితే ఈరోజు చదివిన సువార్త ఎవరికి అర్థం కాదు. నేను చదవమని ఎవరు మీకు కానీ ఇచ్చాను అనుకో, ఎన్ని తప్పులు చదువుతారు. ఎందుకంటే ఆ పేర్లు మాకే అసలు నోరు తిరగదు. మత్తయి సువార్తకారుడు ఆయన రాసిన విధానం ఎందుకు అన్ని తరతరాల నుంచి 14 ఆ తరాలన్నీ కూడా చేసి ఎందుకు ఆయన రాశాడు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు మిగతా సువార్తలు చూసినట్లయితే ఇప్పుడు చాలా సులువుగా అర్థమవుతాయి. లూకా సువార్త, మార్కు సువార్త. యోహాను సువార్త కొంచెం కష్టం, ఎందుకంటే ఆయన చాలా థియోలజికల్గా రాశాడు. అందరేమో యేసు ప్రభు పుట్టుపూర్వత మొదలు పెడితే, యోహాను గారేమో ఆదిలో వాక్కు ఉండేను, వాక్కు దేవుని వద్ద ఉండేను, ఆయన దేవుడై ఉండేను, ఆయన శరీరోద్ధాపి ఈ లోకం జన్మించినని మాటలు ఎవరికి అర్థం కావు. హైలీ థియోలజికల్. ఎందుకంటే మిగతా సువార్తలన్నీ కూడా ఎమ్మటెమ్మటే రాసేశారు, చూసినట్లుగా రాసేశారు. లోకా ఏమో మరీ తల్లి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు కూడా ఆమె నుంచి ముందు రాసేశాడు. అందుకే కదా ఈ అన్నీ కూడా మనకు లోకా సువార్తలు కనపడతాయి. ఏది గాబ్రియెల్ సన్నిధికి రావటం, మిగతా సువార్తలు మనకు కనపడవు. ఎందుకంటే లోక ఆయన యేసు ప్రభుతో ఎప్పుడు ఉండలేదు. కానీ మరీ తల్లి దగ్గరికి వెళ్ళి అన్ని వివరాలన్నీ కూడా తెలుసుకుని అన్నీ కూడా ఆయన పొందుపరిచాడు. అందుకని చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. చాలా చిన్న ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు లోక సువార్తలు కనపడతాయి. ఇంకా మార్కు సువార్త అనేది అది పేతురు గారి బోధన.
ఎక్కడెక్కడైతే పేతురు గారు బోధించారో అవన్నీ కూడా మార్కు తను ఒక సెక్రటరీగా ఉండు అన్నీ కూడా రాశాడు. మత్తయి తర్వాత యేసు ప్రభు మత్తని పిలిచాడు, తర్వాత ఆయన కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. మీరు మరి ఎంతమంది నాకు తెలీదు, మరి ఒక ఇంగ్లీష్లో ఒక వ్యాప్ వచ్చిందనమాట, ది చోజన్ అని చెప్పేసి ఉంది. మరి ఎంతమంది చూసారో నాకు తెలీదు, చూస్తున్నారో నాకు తెలీదు. లేకపోతే చూడండి, ఈ పిచ్చి పిచ్చి సీరియల్స్ అన్ని పక్కన పెట్టేసేసి ఇవి కూడా చూడండి ఒకసారి, దైవ సంబంధమైన విషయాలు కూడా చూడండి. ది చోజన్ అని చెప్పేసి నేను చాలామందికి దాని గురించి ప్రచారం చేసిన అమెరికాలో ఇక్కడ అన్ని చోట్ల కూడా నేను చెప్పిన తర్వాత చాలామంది చూసి ద బెస్ట్ వెబ్ సిరీస్ అనమాట. దానిలో మత్తయి క్యారెక్టర్ చూస్తే అన్ని విషయాలు కూడా రాసుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు అర్థం కాని విషయాలను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇదేంటి అని అడుగుతూ ఉంటాడు. నాకు ఎక్కువ ఇష్టమైన క్యారెక్టర్ అది లేవి మత్తయి. ఎందుకంటే ఆయన యేసు ప్రభుని అనుసరిస్తూ ఆయన్ని కూడా రాస్తూ, ఎందుకంటే ఆయనకు లెక్కలు రాయటం ఇవన్నీ కూడా ఉంటే బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సుంకర కాబట్టి అకౌంటెంట్ రాసేవాడు కాబట్టి అన్నీ కూడా రాస్తూ ఉండేవాడు అనమాట. ఈ వెబ్ సిరీస్లో, ది చోజన్ అనే వెబ్ సిరీస్లో ఆయన అన్నీ కూడా చక్కగా రాసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు పుస్తకం పెన్ను ఎప్పుడు సంచిలో పెట్టుకుని ఉంటాడు అనమాట. ఏమైనా అర్థం కాకపోతే యేసుప్రభు వంట దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అడుగుతాడు, ఇదేంటి గురువుగారు ఇదట్ట చెప్పారు, ఇదేంటి అని అడుగుతూ ఉంటాడు అనమాట. అందువలన ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎంతో చక్కగా రాశాడు. చూడండి ఎందుకు రాశాడు, యేసుక్రీస్తు వంశావళి గురించి తెలియజేయటానికి. అంటే యేసుప్రభు ఊరికి అట్లా రావటం కాదు, లేకపోతే కాలం పరిపక్వమైన ఊరికి అట్లా పంపటం కాదు, కానీ దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి తరతరాల నుంచి ఆ ప్రణాళికను అమలుపరుస్తూ వచ్చాడు. అందుకే అన్ని తరాల నుంచి కూడా చెబుతూ ఇదిగో చిట్ట చివరికి ఈయన అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు అని తర్వాత చెప్పడం జరుగుతుంది. చిట్ట చివరిలో ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. తర్వాత ఒకసారి చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత. రేపు బిషప్ గారు కూడా అదే చదివిస్తారు. రేపు పండగ పూజలో కూడా అదే చదువుతారు. ఇంకోటి చదివితే ఊరుకోరు, బిషప్ గారు అదే చదువుతారు రేపు కూడా. మీరు ఒకసారి చూడండి, అంటే ఎన్ని పేర్లు తర్వాత ఒక తరం నుంచి తర్వాత తరాలు అట్లా వచ్చేస్తుంది. ఒకటేంటంటే యేసు ప్రభు యొక్క జన్మ అనేది అట్లా జరిగింది కాదు. దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక ప్రకారం ఈ విధంగా అని చెప్పేసి 14 తరాలు, ఇంకా ఎన్నో తరాలు అని చెప్పేసి అట్లా తీసుకొచ్చాడు. మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన సర్వశక్తిమంతుడు, అందులో సందేహం లేదు. ఎవరైనా సందేహపడతారా? ఆయన సర్వశక్తిమంతుడు. ఈ విశ్వాన్ని సమస్తాన్ని కూడా ఒక మాటలో సృష్టించిన దేవుడు, ఆయన సర్వాధికారి. తర్వాత ఈ రక్షణ ప్రణాళికలో ఎలాంటి వారిని ఆయన ఇన్వాల్వ్ చేశాడు, ఇంక్లూడ్ చేశాడు చూడండి. గొప్ప గొప్ప వారిని మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత మోషే, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రవక్తలు అందరూ ఉన్నారు. 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు, 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాడు. వారితో పాటు మనకు ఆశ్చర్యం కలిగించంటే కననీయ స్త్రీ రహాబ్, ఆమె ఒక వేశ్య. ఇప్పుడు మనం చూడండి, వేశ్య అన్నపాటికి మనం ఎవరు కూడా దరిదాపు రానిస్తామా? రానేమో. ఎవరైనా సరే మన సమాజంలో ఆ విధంగా ఉంటే, ఆ విధంగా జీవిస్తూ ఉంటే వారిని దూరంగా పెడతారే తప్ప అసలు సమాజంలో తిరగనివ్వరు. ఈమెను కూడా ఇదిగో దీనిలో దేవుడు ఇంక్లూడ్ చేశాడంటే చూడండి, ఆయన యొక్క అంటే ఆయన రక్షణ కార్యంలో ఆయన చేసిన అర్థం ఎంత గొప్పగా ఉంది. ఇంకోటి హిట్టై ఉరియాని కూడా ఇదిగో దీన్ని మనం చూస్తాం. ఉరియా అని హిట్టైట్ ఎలాంటి ప్రాముఖ్యత లేనివాడు, అంటే మామూలుగా ఒక సైనికుడు. అలాంటి వారిని ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే కేవలం గొప్ప గొప్ప వాళ్ళని మాత్రమే కాదు, దేవుడు చెప్పాను కదా, దేవునికి అందరూ సమానమే. తప్పులు చేసిన వాళ్ళు, తప్పులు చేయనటువంటి వాళ్ళు దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి తప్పుని ఖండిస్తాడు, దాని నుంచి బయటపడమని చెబుతాడు మనకి మన సందేశం ద్వారా, వాక్ ద్వారా. కానీ దేవుడు మాత్రం ఎవరిని కూడా ద్వేషించడు. తప్పులు చేశారు కదా అని, లేకపోతే ఆమె వేసని, లేకపోతే ఇతను ఊరికే సామాన్య సైనికుడని దేవుడు ఆయన పక్కన పెట్టకుండా వారిని కూడా ఈ ప్రణాళికలో, తన యొక్క రక్షణ ప్రణాళికలో వారిని కూడా జోడించి చేశాడంటే దేవుడు ఎంతగా ఆలోచించి మరి ఈ యొక్క రక్షణ ప్రణాళిక పరిపూర్ణం చేశాడు మనకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత దేవుడు అన్నీ కూడా ఇక్కడ మనం అంటే నేను సువార్త గురించి చెబుతున్నా. దేవుడు ఆయన యొక్క ప్రామిసెస్ అన్నీ కూడా ఆయన చెప్పిన అన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చాడు. అబ్రహాం నుంచి, దావీదు నుంచి, తర్వాత ఇంకా మిగతా అందరి నుంచి మనం చూసినట్లయితే దేవుడు చేసిన ప్రతి ప్రామిస్ ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఏది కూడా ఆయన విశ్వసనీయుడు. అంటే విశ్వసనీయత అంటే ఏంటి?
ఆడిన మాట తప్పనివాడు. దేవుడు విశ్వసనీయుడు, తాను చెప్పిన మాట ప్రకారం చేసే దేవుడు మన దేవుడు. ఈ యొక్క మనం చదువుకున్న యొక్క సువార్త మనకు నేర్పేది ఇది అనమాట. దేవుడు అన్నీ కూడా సమకూరుస్తూ వచ్చాడు. ఇంక తర్వాత యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని, ఆయన యొక్క వంశవాళిని మనం కొనియాడుతున్నాం. ఈ సువార్త ద్వారా, ఈ సువార్తలో మనం చదువుకున్న విషయాల ద్వారా ఇదిగో మనం ఇవన్నీ కూడా కొనియాడుతున్నాం మానవత్వాన్ని. అంటే యేసు ప్రభు దేవుడు, మానవుడు. అదేగా మన సువార్తలో మన క్యాటగిజంలో నేర్చుకుంది కదా, చిన్నప్పుడు నేర్చుకున్నది. యేసు ప్రభు దేవుడు, మానవుడు కూడా, రెండు స్వభావాలు ఉన్నాయి యేసు ప్రభులో. ఇక్కడ మనం దైవ స్వభావాన్ని మనం గౌరవించి మానవ స్వభావాన్ని పక్కన పెట్టలేము. చాలామంది ఇక్కడ దూతలో ఎందుకు వాళ్ళు తప్పు చేసింది ఏంటంటే, దివ్య సప్రసాదంలో యేసు ప్రభుని తన యొక్క మానవత్వాన్ని వారు మరి ఆరాధించాలని దేవుడు చెప్పినప్పుడు వారు ఒప్పుకోలే. ఆయన ఏంటి మానవుడు, మేము ఆయన్ని గౌరవించడం ఏంటి, మేము ఎట్లా అని చెప్పేది. లూసిఫర్ అనుకో, లూసిఫర్ అన్నది ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది, దేవుడు వారికి పరీక్ష పెట్టాడు. యేసు ప్రభుని ఆయన యొక్క మానవత్వం ఆరాధించమంటే వాళ్ళు కాదన్నారు. మేము ఎట్లా చేస్తాం, ఆయన మానవుడు కదా, మేము ఎట్లా చేస్తామని చెప్పేసి, అందువలన ఆ విధంగా వారు దేవునికి దూరం అయిపోయారు. కానీ మనము ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సువార్తలు, ఈ పండుగ రోజు చదివిన సువార్త ద్వారా యేసు ప్రభు యొక్క ఆయన వంశావళిని మనం కీర్తిస్తున్నాం, కనపరుస్తున్నాం. తర్వాత ఏ విధంగా ఆయన దేవుడు, ఆయన ఆ మానవత్వం ద్వారానే నిన్ను నన్ను కూడా రక్షించాడన్న విషయాన్ని ఇదిగో ఈ యొక్క సువార్త ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకే మత్తయ్యగా అన్నీ కూడా మొట్టమొదట ఆ వంశవాళిని మనకు ఉంచడం ద్వారా ఇది యేసు ప్రభు ఊరికే అట్లా రాలేదు, లేకపోతే మరి తల్లి గర్భం మాత్రం కాకుండా దేవుడి యొక్క ప్రణాళికలో ఇదిగో వీళ్ళందరూ కూడా భాగస్థులై ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు తన యొక్క ప్రణాళికలో భాగస్థులను చేసి ఆ విధంగా ఆయన యేసుక్రీస్తు యొక్క వంశవాళిని ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా అది యేసు ప్రభుని మనం దేవుడిగా మానవుడిగా స్వీకరించి ఆయన ఇచ్చిన రక్షణని మనం స్వీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఈ పండగ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి? మొట్టమొదట దేవుడు సృష్టికర్త, సర్వ సృష్టికర్త, ఇది మనందరం కూడా నమ్మాలి. ఇంకా రెండవది మరీ తల్లి చూపిన చొరవ, మరీ తల్లి చూపించిన వినయ విధేయతలు మనం కూడా అర్థం చేసుకొని దాన్ని పాటిస్తూ మనం కూడా మన యొక్క జీవితంలో మరీ తల్లిలాగా దేవుని చిత్తం మాత్రమే నెరవేరుస్తూ దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఇక తర్వాత మరీ తల్లిలాగా కేవలం మనం పవిత్రాత్మను లేదా పవిత్రతను పొందడం మాత్రమే కదా దాన్ని కాపాడుకోవాలి. అది చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఎందుకు మనం పాప సంగీతం మీద పాప సంగీతం ఎందుకు చేయాల్సి వస్తుంది? కారణం మనం దాన్ని కాపాడుకోలేకపోతున్నాం. కానీ మరీ తల్లి ఆ విధంగా చేయలేదే. ఇప్పుడు మరీ తల్లికి ఒకసారి దేవుడు ఆ యొక్క పవిత్రతను ఇచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదే. కానీ మనం ఏం చేస్తున్నాం? మన జ్ఞానస్నానం తీసుకున్నాం, పవిత్రాత్మను పొందాం, పవిత్రాత్మ అనుగ్రహాలు పొందాం, పవిత్రతను పొందాం. తర్వాత గురువు చెబుతాడు, వెలుగుతున్న క్రోవెత్తిచ్చి క్రీస్తు జ్యోతిని స్వీకరించు, దీన్ని ఎల్లప్పుడూ కూడా వెలుగునిండి అని చెప్పి గురువు చెప్పడం ద్వారా ఆ పొందిన ఆ పవిత్రతను మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలని చెప్పి సూచిస్తున్నాడు. కానీ మనం చేయలేకపోతున్నాం. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, మరీ తల్లి యొక్క జన్మదినోత్సవం కొన్నాడు. ఈ సందర్భంగా మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సింది, నేను మరీ తల్లిలాగా జీవించగలనా? మరీ తల్లి జీవితం ఒక సార్థకంగా ఉంది, తర్వాత పరిపూర్ణత ఉంది. ఆ విధంగా నా జీవితాన్ని కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తూ మనం ఉండగలం. చాలాసార్లు మనం ఏం చేస్తాం? మన ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటాం, అవునా కాదా? ప్రతిరోజు శుభ్రం చేయాలి. ఇంటిని శుభ్రపరుస్తాం కానీ ఒంటిని శుభ్రపరచాం. ఇంటిని శుభ్రపరుస్తాం, ఒంటిని మాత్రం ఒంటిని అంటే నేను కేవలం శరీరపరంగా ఆత్మపరంగా. సో అందువలన మీ ఇంట్లో ఉన్న చెత్తతో పాటు ఒంటిలో ఉన్న చెత్తను కూడా తీసేయండి. మీ ఇంటిలో ఉన్న చెత్తతో పాటు ఆ చెత్త చెదారం ఎట్లా శుభ్రం చేస్తారో మీ ఒంటిలో మీ హృదయంలో ఉన్న చెత్త చెదారాన్ని అట్లా విధంగా శుభ్రం చేయాలి. అది కేవలం అది పాప సంగీతం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే యేసు ప్రభు యొక్క పాప సంగీతమైన దివ్య సంస్కారాన్ని మనకు అనుగ్రహించి మరి ఆ విధంగా మనం పవిత్రంగా మారాలి, ఎప్పుడు కూడా పాపంలో ఉండకూడదని చెప్పేసి అందుకు మరీ తల్లి యొక్క జీవితం మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈరోజు మరీ తల్లి యొక్క పుట్టినరోజు పండుగను కొనియాడటానికి వచ్చేది. ఏం గిఫ్ట్ తెచ్చారు మరీ తల్లికి? ఇప్పుడు మనం పుట్టినరోజు చేసుకోవడానికి ఏదో గిఫ్ట్ తీసుకెళ్తామా? పొట్టి చేతులతో వెళ్తామా? వెళ్ళి తినరాం కదా, ఏదో మన శక్తి కొలది ఏదో చిన్న గిఫ్ట్ తీసుకెళ్తాం. ఏం తెచ్చారు మీరు? ఏం తెచ్చారు చెప్పండి? మరీ తల్లికి ఏం చెప్పారు? కొంతమంది పూలు తెచ్చుంటారు, లేదా చక్కగా అలంకరించారు, ఇవన్నీ చేశారు.
అవి సరిపోవు. వాటితో పాటు మరీ తల్లికి ఈరోజు మన మాటిదమ్మా, నీవు పవిత్రంగా జీవించినట్లు నేను కూడా జీవించడానికి ప్రయత్నం చేస్తాను, అందుకు నీ సహకారాన్ని అందించు. ఆ విధంగా నేను నీలాగా నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని దేవునికి అర్పితం చేసుకున్నావో నా జీవితాన్ని కూడా నేను పరిపూర్ణంగా దేవునికి అర్పితం చేసుకునే విధంగా నాకు కూడా సహాయపడని చెప్పేసి మరీ తల్లిని మనం వేడుకోవాలి. ఈరోజు నేను మీ అందరి కోసం చెప్పమని చెప్పాను. 4 గంటలకు లేచి గుణదల పుణ్యక్షేత్రంలో 4 గంటలకి మీ విచారణ కోసం, గురువుల కోసం, మీ అందరి కోసం నేను చెప్పమని చెప్పాను. అమ్మ దీవించు, నీ పేర ఆ యొక్క విచారణ ఉంది, నీ పేర నిన్ను మరి పాలక పునీతురాలుగా ఎంచుకొని వీళ్ళందరూ కూడా జీవిస్తున్నారు, వారిని దీవించు. నేను రోజు కొండ మీదకి వెళ్తాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను నేను, సో ప్రతిరోజు కొండ మీదకి వెళ్తాను. మన శుక్రవారం సిలువవారం కూడా చేసుకున్నా, వెళ్ళి ఒక్కడనే ప్రశాంతంగా ఎవరు ఒక్కడనే సిలువవారికి వెళ్ళి, ఎందుకంటే చాలా అక్కడికి వెళ్ళి కొంచెం గడపడం నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా మరీ తల్లి పుణ్యక్షేత్రానికి. సో అందువలన మనం మరీ తల్లికి మన యొక్క జీవితాన్ని అర్పితం చేసుకుందాం. తర్వాత మరీ తల్లిలాగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మరీ తల్లి యొక్క వేడుల ద్వారా దేవుని యొక్క దీవులను పరిపూర్ణంగా పొంది మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుందాం. అందుకు కావలసిన వరాలతో మనం దీవించమని మరీ తల్లి ద్వారా మనం దేవుని వేడుకుందాం. అందరు నిలబడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా మరీ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా కొనియాడటానికి ఇక్కడ హరిదించాం. ఆ తల్లి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాలు కూడా ధన్యం చేసుకునే విధంగా దేవుని యొక్క అనుగ్రహాల కోసం మనం ప్రార్థన చేసుకుంటూ మన విచారణ కోసం, సమస్త చిరు అవసరాల కోసం దివ్య బలి పూజలు మనం వేడుకుందాం. సర్వశక్తి గల ఓ మా సర్వేశ్వర, ఆరోగ్యమాత దేవాలయ వార్షికోత్సవాన్ని మేము కొనియాడుతూ ఉండగా సంవత్సరం పాటు మమ్మలను కాచి కాపాడి మరి రేపు రోజున జరగబోయే ఈ యొక్క వేడుక ద్వారా మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉండగా ఈ పవిత్ర సమయంలో పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, నీ సేవకు అంకితమైన ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క వరాలను, ఆశీస్సులను నూరంతులుగా దయచేసి మరి ఈ లోకంలో నీ కుమారుని మా అందరికీ దయచేసిన మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకను జరుపుకొనిచున్న ఈ తరుణంలో ఆమె యొక్క శరీర రక్తాలను పంచుకొని నీ కుమారుని రూపంలో మా మధ్య జన్మించిన క్రీస్తుని నలుదిక్కుల చాటి చెప్పే ఆ యోగ్యతను పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క వరాలను శ్రీసభాధిపతులైన పోపు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీ యొక్క అనుగ్రహాలు ఇచ్చి నలుదిక్కులకు వెళ్ళి నీ కుమారుని పంచి ఇచ్చే వరాన్ని మా అందరికీ దయచేయండి. అటువంటి సేవలు అందిస్తున్న వారందరికీ ఆయుధారోగ్యాలను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఉమా సర్వేశ్వర, మా దేశ రాష్ట్ర సంఘ నాయకులను మీ సముఖమునకు చేరుస్తూ ఉన్నాము. మా దేశం కోసం, రాష్ట్రం కోసం, మా సంఘాల కోసం పాటుపడుతూ ఉన్న వారిని అధికముగా ఆశీర్వదించండి. మరి అటువంటి నాయకత్వంలో, అటువంటి హోదాలో పొందుకున్న నాయకులను, కనీస అవసరాలు లేని ప్రజలను మరి వారి అవసరాలను తీర్చే విధముగా వారి మనస్సులను ప్రేరేపించండి. మరి ముఖ్యంగా ప్రస్తుత కాలంలో తుఫాను వల్ల, అధిక వర్షం వల్ల విజయవాడ ఇంకా అనేక ప్రాంతాలు మరి వర్ష శాతంతో నిండిపోయి అనేక మంది ప్రాణాలను కోల్పోయి ఉన్నారు. అనేక మంది మరి నివాసం ఉండటానికి ఏమీ లేని స్థితిలో ఉన్నారు. ఇంకా అనేక మంది ఇక్కట్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీస అవసరాలు లేక వేదనతో, దుఃఖంలో ఉన్నారు. అటువంటి హృదయాలను వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆధీనంలో అధికారులుగా ఉన్న వారందరూ వారికి తోడ్పడే విధంగా మంచి అధికారులను మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మా సర్వేశ్వర, కంకిపాడు విచారణ ఆరోగ్యమాత దేవాలయ వార్షికోత్సవం జరుపుకొనిచుండగా మీ యొక్క ఆశీస్సులను ఈ సంవత్సరం పాటు మీరు దయచేసి ఉన్నారు. మా విచారణలో ఉన్న బిడ్డలకు, సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మరి దయచేసి ఉన్నారు. ఉపదేశులను, సిస్టర్స్ని, అదేవిధంగా పనిచేస్తున్న గురువులను, అదేవిధముగా మరి ఈ సంఘ పెద్దలను, మరి ఇతర సభ్యులను, యువతీ యువకులను, గృహస్థ క్రైస్తవులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము. రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము.
మరి మీ యొక్క అనుగ్రహాలు ఆశీస్సులను మా అందరిపైన కురిపించండి. మరి ప్రత్యేకంగా మరియ తల్లి జన్మదిన సందర్భంగా ఈరోజు మాకు దివ్య బలి పూజను సమర్పించి మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను, గౌరవాన్ని మాకు కనబరిచి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న మా ప్రియతమ గురువులు ఫాదర్ డేవిడ్ రాజు గారిని దీవించండి, ఆయుధారోగ్యాలతో నింపండి. వారు చేపట్టబోయే ప్రతి యొక్క బాధ్యతలో మీ యొక్క అనుగ్రహాలను ఆశీస్సులను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మా సర్వేశ్వర, మరి తల్లి పట్ల ఎంతో భక్తితో విశ్వాసముతో మరి నీ సన్నిధికి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మా యొక్క కంకిపాడు విచారణలో ఆరోగ్యమాత దేవాలయానికి మరి సిలువ సన్నిధికి అనేక మంది వచ్చి వారి యొక్క మొక్కుబడులను చెల్లించుకుంటూ వారి విశ్వాసాన్ని బట్టి వారి యొక్క అద్భుతాలు ఎన్నో పొందుకున్న దానికి గాను సాక్ష్యమిస్తూ ఉన్నారు. మా విచారణను ఆధ్యాత్మిక కేంద్రముగా, ఆధ్యాత్మిక శక్తిగా, ఆధ్యాత్మిక బలముగా ఇప్పటి వరకు మలచిన దేవా మీకు వందనాలు. రాబో రోజుల్లో కూడా అదే పవిత్రత, ఆధ్యాత్మిక శక్తిని, అద్భుత వరాలను ఇక్కడికి విచ్చేసే వారందరికీ అమ్మ మరి తల్లి మీ మధ్యస్థ ప్రార్థన దయచేయమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఆరోగ్య ప్రదాతమైన మరియ తల్లి, మిమ్మల్ని ఆశ్రయించిన వారు, మిమ్మల్ని వేడుకున్న వారు, మీ మధ్యస్థ ప్రార్థన కోరి నీ కుమారుని దీవెను కోరుకున్న వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించావు. మీ మధ్యస్థ ప్రార్థన వారందరికీ తోడ్పడింది, ఆరోగ్యాన్ని పొందుకున్నారు. తప్పకుండా మరి వ్యాధి బాధలతో, అనారోగ్యాలతో, అనేక విధాలుగా సతమతమతో, ప్రాణాంతకరమైన వ్యాధులతో బాధపడే బిడ్డలకు మీ ప్రార్థన సహాయము, తోడ్పాటు వల్ల నీ కుమారుని యొక్క అద్భుత శక్తి, మరి ఆశీర్వాదము, ఆరోగ్యముగా మరి గొప్ప స్వస్థతను పొందుకుని సాక్ష్యమిచ్చే విధముగా వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరి ముఖ్యంగా పండుగ రోజు చేపడుతూ ఉన్న ఈ కార్యక్రమాలలో మరి గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, పెద్దలు, మరి ఇతర సభ్యులు, యువతి యువకులు దీనిలో భాగస్థులై మరి సహాయం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని, మరి పండుగకు, వేడుకకు ఆర్థికంగా సహాయపడిన మా యొక్క విచారణ బిడ్డలను, గృహస్థ క్రైస్తవులను ఉదార స్వభావంతో వారి కష్టార్జితం దేవుడిచ్చిన అనుగ్రహాన్ని బట్టి వారు ఉదార భావంతో, స్వభావంతో, హృదయంతో, సంతోషంతో నీ కానుకలు ఇచ్చి ఉన్నారు. వారు ఇచ్చిన కానుకలను బట్టి వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను, వారి అవసరాలను బట్టి వారికి కావలసిన దీవెనలు సమృద్ధిగా దయచేయమని, మరి రేపు రాబోతున్న గురువులు, పీఠాధిపతులు, గురువులను ఇంకా విశ్వాసులందరినీ నీ పవిత్ర ఆత్మశక్తితో భద్రపరిచి మరి క్షేమముగా, మంచిగా, ఎటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు లేకుండా మంచి వాతావరణం నుంచి పండుగ, వేడుక గుణంగా, సాక్ష్యముగా ఉండే విధముగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, విశ్వాసంతో, నమ్మకంతో ఈ మీ బిడ్డలు చేసిన విన్నపాలు దీవించి ఆలకించండి. మీ చిత్త ప్రకారం మేము అడుగున్నట్లు మాకు అనుగ్రహించి ఎప్పుడు కూడా మరియ తల్లిని మేము ఆదర్శంగా తీసుకొని మా జీవితాలు ధన్యత చేసుకునే విధంగా మాకు కావలసిన అన్ని అనుగ్రహాలు మరియ తల్లి వీటి ద్వారా మనం అనుగ్రహించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జగవచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా నా హృదిలోని రాగాలను అర్పించగవచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా నా హృదిలోని రాగాలను
స్వీకరించుమా ఓ కరుణశీలుడా, స్వీకరించుమా కలుష హృదయాలను. స్వీకరించుమా ఓ కరుణశీలుడా, స్వీకరించుమా కలుష హృదయాలను. అర్పణ హృదయార్పణ, సమర్పణ సహృదయార్పణ. అర్పణ హృదయార్పణ, సమర్పణ సహృదయార్పణ. అర్పించగవచ్చాము దేవా మా హృదయ కుసుమాలను. సమర్పించగవచ్చాము దేవా నా హృదిలోని రాగాలను. నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదము ప్రభువా. మాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదము ప్రభువా. మారిన మా హృదయాలను అర్పించి వేడితిమి, శరణు కోరితిమి, దయచూపుమో ప్రభువా. మారిన మా హృదయాలను అర్పించి వేడితిమి, శరణు కోరితిమి, దయచూపుమో ప్రభువా. అర్పణ హృదయార్పణ, సమర్పణ సహృదయార్పణ. అర్పణ హృదయార్పణ, సమర్పణ సహృదయార్పణ. సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీస ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వం మాకు తోడ్పడిన గాక. కన్నిక అయిన మరీమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమును భంగం కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్టక్రియల నుండి మమ్మ విముక్తి గావించి ఈ మా బలియార్పణము నీకు ప్రీతిపాత్రమైనటువంటి కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరిమ జన్మదినోత్సవమును ఘనముగా కొనియాడుతూ నిన్ను సన్నిధించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక కుమారుని సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వ ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభుని యేసుక్రీస్తుని జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించు పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి
నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధుడు 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మల బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. రక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేని ఎదురు చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేమతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతను మరియమాతతోనూ, పునీత జోజెఫ్ గారితోనూ, నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయని శ్రీసభను నీ సేవకుడగు మా ప్రాంతీయ జగద్గురువులను, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తం ప్రకారం మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశలు చెదిరిన బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున వేరినట్లు భూలోకమందున. నానాటికి కావలసిన మా అన్నం మాకు నడికివ్వండి. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించట్లు మా యొక్క మీరు మని మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడును రక్షించండి. ప్రభు, అన్ని కీడల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము,
మీద అధికారము, మీద మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభునేశ్వా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆస్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే, ఆస్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై, అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై, అరుదైన విందుకే మనసార ఘన స్వాగతం, అరుదైన విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే.
దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై ప్రభు యేసు రక్తదేహమై మరణాత్మక జీవన పానం ప్రభు యేసు రక్తదేహమై మరణాత్మక జీవన పానం హృదయాలు నిలవాయని శ్రీక్రీస్తు కొలువు తీరగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే సౌందర్యమై దయచేసి నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతితో కూడా ముగింపు లేని కాలము నేను మేము సూచించుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు నీ శ్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరీమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకంగాను రక్షణ ఉషోదయముగా ఉండెను కనుక నీ శ్రీసభ ఆనందంతో పొంగునట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి ఒక నిమిషం కూర్చోండి. రేపు జరిగే కార్యక్రమాలు దేవుని యొక్క ఆశీస్సులు దీవెన వలన మరి మంచి వాతావరణాన్ని మరి తల్లి ప్రార్థన ద్వారా దేవుడు ప్రసాదిస్తారని గొప్ప నమ్మకంతో విశ్వాసంతో మరి రేపు జరిగే కార్యక్రమం మధ్యాహ్నము భక్తుల 1 గంటకు భక్తుల రాక 1:30 సమయంలో దివ్య సప్రసాద ఆరాధన ఆశీర్వాదము 3 గంటలకు కంకిపాడు పురవీధుల్లో మరియు తల్లి తేరి ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు గురువులకు కన్యాస్త్రీలకు ఇతర అతిథులకు ఆతిథ్య ఆహ్వానము 5:30 గంటలకు మన పీఠాధిపతులకు ఘన స్వాగతం సాయంత్రం 6 గంటలకు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోడు జోసెఫ్ రాజారావు మన విజయవాడ పీఠాధిపతులు ప్రధాన యాచకత్వంలో పలువురు గురువులతో సమిష్టి దివ్య బలి పూజ కృతజ్ఞత పూజ బలి జరగబోతూ ఉంది. అదేవిధంగా రాత్రి 8 గంటలకు భక్తులందరికీ ప్రేమ ఉంది ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి భక్తి విశ్వాసాలతో ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకొని
మరియ తల్లి మన దేవాలయం కంకిపాడు విచారణ దివ్య మందస్సము ఉన్న ఈ దేవాలయం నుంచి మరి 11 గ్రామాలు, బిడ్డలు అనే 11 గ్రామాలకు ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దివ్య మందస్సము ద్వారా మనలను దీవిస్తూ ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతగా సంవత్సరము పాటు చేసిన మేలుకు గాను మనందరము కూడా దేవాతి దేవునికి రుణపడి ఉన్నాం. మరి ఆ విధంగా ఆధ్యాత్మికంగా సిద్ధపడి మరి పాప సంకీర్తనలతో దివ్య సంస్కారాల్లో మనందరం భాగస్థులమై పాప సంకీర్తన ప్రత్యుత్తాప క్రియను మనం వ్యక్తపరిచి ఉన్నాం. మరి ఆ విధంగా మరి ఈ పండుగ పూజలో మీరందరూ కూడా భాగస్థులవ్వాలని ఊరేగింపు 3 గంటలకు, కాబట్టి వర్షమున్నా ఇంకొకటి ఉన్నా మరి భక్తి విశ్వాసాలను వ్యక్తపరచాలి. కాబట్టి అందరూ కూడా 3 గంటలకు కూడా ఇక్కడ సమావేశం అవ్వాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి, అట్లాగే ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరి ఈరోజు మరియ తల్లి యొక్క జన్మదిన వేడుక. మన దేవాలయ పేరు ఆరోగ్యమత దేవాలయం. కాబట్టి ఈరోజు మన దివ్య బలి పూజను మరియ తల్లి పుట్టినరోజు సందర్భముగా పూజా బలిని సమర్పించాలని మన గురువులను ఆహ్వానించినప్పుడు మరి వస్తానని చెప్పి ఈరోజు మరి మరియ తల్లి పట్ల గొప్ప విశిష్టతను, గౌరవాన్ని, మరియ తల్లిలో ఉన్న గొప్ప దీవెనను మనందరికీ వాక్య పరిచర్య ద్వారా దివ్యబలి పూజ ద్వారా అందించిన మన ప్రీతమ గురువులు రెవరెండ్ ఫాదర్ నక్క డేవిడ్ రాజు ఫాదర్ గారు మన విచారణలో 6 సంవత్సరాలు పైగా పనిచేసి మరి మన సెయింట్ మేరీ స్కూల్ కరస్పాండెంట్గా పనిచేసి ఉన్నారు. గత సంవత్సరం పాటు అమెరికా దేశంలో సేవలు అందించారు. అంతకుముందు మన మేత్రాసనంలో పలు ప్రాంతాలలో విచారణకర్తలుగా బాధ్యతలను చేపట్టి ఉన్నారు. మరి అమెరికాకి వెళ్ళే ముందు నూజివీడ్ విచారణకర్తలుగా, అటు తర్వాత సెయింట్ ఆంబ్రోస్ మైనర్ సెమినరీ రెక్టర్గా ఇంకా సేవలు అందించి ఉన్నారు. అంతకుముందు అవనిగడ్డ ఇంకా అనేక ప్రాంతాల్లో పనిచేసి ఉన్నారు. మరి విజయవాడ మేత్రాసనంలో దైవార్చన విభాగంలో వారి సేవలు మరి గొప్పగా ఘనముగా వారు అందించి ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు మరియ తల్లి పట్ల ఆయనకున్న ప్రేమ, మరి ప్రతిరోజు గుణదల పుణ్యక్షేత్రానికి మరి సిలువ వద్దకు వెళ్ళి వస్తూ ఉన్నారు. మరియ తల్లితో జపమాల ద్వారా ఆమెకు గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. మరియ తల్లి మన నుంచి కూడా కోరుకునేది ఆమెకు ఇచ్చే సత్కారము, గౌరవము, మర్యాద, ప్రేమ అనేది జపమాలను భక్తితో జపించడమే. కాబట్టి ఆ తల్లి పట్ల ఆయన వ్యక్తపరుస్తున్న ప్రేమను ఈరోజు మనం ప్రసంగంలో విని ఉన్నాము. నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు. గత 6 సంవత్సరాల నుంచి మీరు ఫాదర్ గారు మరియ తల్లి పట్ల లేదా విచారణ పట్ల వారికి ఉన్న భావాన్ని వ్యక్తపరిచి ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రేమతో ఆహ్వానించగానే మన మధ్యకు విచ్చేసిన ప్రీతమ గురువులు ఫాదర్ డేవిడ్ రాజు గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. అట్లాగే మీ అందరి తరపున ఫాదర్ గారిని పీఠం ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మీ విచారణకర్తలు, సహాయక గురువులు, సంఘ పెద్దలు, ఉపదేశులు, సిస్టర్స్ వచ్చి వారిని సత్కరించబోతూ ఉన్నారు. మొదటిగా పూలమాలతో, శాలువతో, తలపాకతో మరి వారిని గురువులు సత్కరిస్తారు. చేతి చప్పట్లు కొట్టాలి గట్టిగా. అట్లాగే మరిదళ సభ్యులు వచ్చి ఫాదర్ గారికి బహుమతినిస్తారు. మరిదళ సభ్యుల్లో లేదా ఎవరైనా కోయరు బృందం గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి. ఇంకొక ముఖ్యమైన విషయం ఫాదర్ గారు పూజ ప్రారంభంలో మాకు చెప్పి ఉన్నారు.
సంవత్సరం పాటు అమెరికా దేశంలో సేవలు అందించారు. కానీ ఇప్పుడు మన ప్రాంతంలోని మరలా సేవలు అందించబోతూ ఉన్నారు. మచిలీపట్నం విచారణకర్తలుగా మన పీఠాధిపతులు వారిని అపాయింట్ చేశారని చెప్పారు. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్. అట్లాగే మన విచారణ కోసం, మనందరి కోసం, రేపు జరిగే కార్యక్రమం కోసం ప్రార్థించాలని గురువులను కోరుతూ మరి పండుగ కూడా రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి ఈ పండుగలో పూజలో పాల్గొన్నందుకు. మరి మొన్న బొడ్డపాడు పూజకు రావడం జరిగింది 19వ తారీఖున. అప్పుడు ఫాదర్ అడిగారు, మీరు ఖాళీగానే ఉంటారు కదా, వచ్చి 8వ తారీఖున పూజ చేయండి, ఎందుకంటే బిషప్ గారు 9వ తారీఖున వస్తున్నారు పండుగ రోజు అని చెప్పారు. వెంటనే ఒప్పేసుకున్నా. సంతోషం, అందరిని కలవాలని చెప్పేసి, కలవటానికి అవకాశం ఉంది కాబట్టి. సో ఈ విధంగా నాకు అవకాశం కల్పించిన మన ప్రీతమ విచారణ గురువులు, తర్వాత సహాయ విచారణ గురువులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ప్రత్యేకంగా రేపు జరగబోయే అసలైన కార్యక్రమం పండగ పూజ సో బాగా జరగాలని చెప్పేసి, రేపు జరగబోయే అంటే దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి దేవునికి మహిమకరంగా, మరీ తల్లికి గౌరవప్రదంగా, మీ అందరికీ దీవెనకరంగా రేపు జరగబోయే వేడుకలన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు తెలుసు, వర్షాన్ని కూడా ఆపి చాలా చేసుకున్నాం మనం. ఇక్కడ వర్షాన్ని కూడా గద్దించి ఆపేసి చాలా చేసాం ఇక్కడ పండగలో. సో అలాంటి వాతావరణం, ప్రార్థన చేయండి రేపు. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. యాకోబు రాసిన లేఖ 5:16 నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. నీతిగల హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైనా సాధించగలం. అదే కదా ఎలీషా చేసింది. వర్షం వద్దన్నాడు, ఆగిపోయింది. వర్షం కావాలన్నాడు, వచ్చింది. అదే కదా జరిగింది. సో ఆ విధంగా ప్రార్థన చేయండి అందరూ. ప్రత్యేకంగా రేపు జరగబోయే వేడుకలన్నీ కూడా మరి నేను కూడా ప్రార్థన చేస్తాను, మళ్ళీ జపమాలు చెప్తాను. సో ప్రార్థన చేయండి దేవుని యొక్క అనుగ్రహం కోసం. రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా మరి దేవునికి మహిమకరంగా, మరీ తల్లికి గౌరవప్రదంగా, మీ అందరికీ దీవెనకరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇందాక ఫాదర్ గారు చెప్పారు, సో వచ్చే ఆదివారం నేను మచిలీపట్నంలో పూజ చేస్తాను మొదటిసారి చార్జ్ తీసుకుని. సో మళ్ళీ ఈ దారి మీ ఊరు నుంచి వెళ్ళాలి, రావటం పోవటం మీ ఊరు నుంచే. సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా, విజయవాడ వచ్చినప్పుడల్లా సో మీ ఊరిని దాటుకుంటూ పోవాలన్నమాట. సో ప్రార్థన చేయండి. మరి భవిష్యత్తులో నేను చేసే పరిచర్య మరి ఫలప్రదం కావాలని, దేవుని యొక్క అనుగ్రహాలు మరీ తల్లి దీవెన ద్వారా నాకు రావాలని మనస్ఫూర్తిగా మరి ప్రార్థన చేయమని మీ అందరిని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరస్సుల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరంతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయ సహాయమును, భద్రతను మీరు గుర్తింతురుగాక. మరియమాత జన్మ దినోత్సవమును ఘనంగా కొనియాడటానికి ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకుని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. విశ్వజననీ, విశ్వాసుల జననీ, దైవజననీ, ధన్యాత్ముల జననీ, విశ్వమునకు రక్షకుని